బ్యాక్ టు తెలంగాణ. అక్కడికి వెళ్తే అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి. కూరగాయల నుంచి అన్ని రకాల మాంసం అందుబాటులో ఉంటుంది. ఒకే దగ్గర అన్ని రకాల వస్తువులు దొరుకుతూ ఉండడంతో జనం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పై స్పెషల్ స్టోరీ. ఒక్కసారి ఈ మార్కెట్కి వస్తే చాలు మరో మార్కెట్కు వెళ్లాల్సిన పని లేదు. వెజ్ నాన్ వెజ్తో పాటు అన్ని రకాల వసతులు సకల సౌకర్యాలతో వినియోగదారుడికి స్వాగతం పలుకుతున్నాయి. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోని వసతులను మనము ఒకసారి పరిశీలిద్దాం. రాష్ట్రంలోనే మొదటిసారిగా కార్పొరేట్ తరహాలో సిద్దిపేటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది సర్కార్. ఒకే దగ్గర కూరగాయలు, మాంసం, పువ్వులు, పండ్లు అమ్మకాలతో పాటు బ్యాంకెట్ హాల్, రెస్టారెంట్ సదుపాయాలు కల్పించింది. కార్పొరేట్ స్థాయిలో అన్ని వసతులతో 4 విభాగాలుగా మార్కెట్ను ఏర్పాటు చేశారు. ఒకటి కూరగాయల రిటైల్, హోల్సేల్ ప్రాంగణం, రెండోది నాన్ వెజ్ మార్కెట్, మూడోది చేపల మార్కెట్, నాలుగోది కూరగాయలను అమ్ముకునేలా 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. సమీకృత మార్కెట్లో ఈ చేపల మార్కెట్ చాలా అద్భుతంగా ఉందండి. అప్పుడు ఇక చాలా బాగుంది. ఇక్కడ వసతులు కానీ వాటర్ కానీ అన్ని సదుపాయాలు సమకూర్చిన గవర్నమెంట్కు మామూలుగా మా ఎమ్మెల్యే హరీష్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞత అండి. మార్కెట్లో 17 వాణిజ్య దుకాణాలతో పాటు 21 హోల్సేల్ దుకాణాలను ఏర్పాటు చేశారు. చేపల అమ్మకాలకు 17 స్టాల్స్, రిటైల్ కూరగాయల వ్యాపారాల కోసం 10 స్టాల్స్ ను నిర్మించారు. వీటితో పాటు 92 స్టాల్స్ తో నాన్ వెజ్ మార్కెట్ ను ఏర్పాటు చేశారు. వచ్చే వాళ్ళకు, కొనుగోలు వాళ్ళకు, అమ్మే వాళ్ళకి చాలా బాగుంది. చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంది. వెజిటేబుల్ అండ్ ఇంకా మటన్, చికెన్, ఫిష్ అన్ని ఒక్క దగ్గర ఉండేసరికి జనాలకు కూడా చాలా బాగుంది. నాన్ వెజ్ మార్కెట్లో ప్రతి స్టాల్ కు మంచినీటి కనెక్షన్ తో పాటు లాకర్ సదుపాయం కల్పించారు. సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టమ్ ను అమర్చారు. వినియోగదారులకు ధరలు తెలిసేందుకు డిజిటల్ LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఒకే దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను ఏర్పాటు చేయడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పాత మార్కెట్లో అయితే మటను, చేపలు అన్నీ ఈగల వాలుతూ ఉండేది. ఇక్కడైతే ఫ్రెష్గా అంతా ఏసీ ఉండేటట్లు మటను, మళ్ళీ ప్లస్ చేపలు, మళ్ళీ కూరగాయలు అందరూ కొనుక్కపోవడానికి చాలామంది వస్తున్నారు. అందరూ తప్పక రావాలి. మన హరీష్ రావు సారు కోరిక నెరవేరాలి. మార్కెట్కు ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు వస్తుండడంతో పార్కింగ్ కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. దీంతో పాటు 3 చోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. మార్కెట్లో 2 మంచినీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. పచ్చదనం ఉండేలా మొక్కలను నాటి గ్రీనరీ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. రైతులు, వినియోగదారులు, వ్యాపారుల కోసం రెస్టారెంట్, శుభకార్యాలకు, మార్కెట్, వ్యాపారుల సమావేశాలకు బ్యాంకెట్ హాల్ను నిర్మించారు. నేల మీద రోడ్డుకి ఇరువైపులా తాజా కూరగాయలంటూ అమ్మడం, మురికి కాల్వల మీద మటన్ షాపులు ఉండడం వల్ల అవి తిన్న వినియోగదారుడికి ఆరోగ్యం మాటేమో కానీ జబ్బులు మాత్రం వస్తున్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యపై ఫోకస్ చేసింది. ప్రయోగాత్మకంగా సిద్దిపేటలో ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఓపెన్ చేసింది. ఇది ఇప్పుడు తెలంగాణ మొత్తాన్ని ఆకర్షిస్తోంది. తమ ప్రాంతంలో కూడా ఇలాంటి ఒక మార్కెట్ ఉండాలని కోరుకునేలా చేస్తోంది. గోపాల్తో శ్రీధర్, V6 న్యూస్, సిద్దిపేట నుండి.